ఉదయం నిద్ర లేవగానే ఈ 7 పనులు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటిని ఎప్పటికీ విడిచిపోదు. నమస్కారం. మన జీవితంలో సంపద, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం కోరుకోని వారు ఎవరూ ఉండరు. కానీ చాలామందికి తెలియని ఒక చిన్న రహస్యం ఉంది. ప్రతిరోజు ఉదయం మనం చేసే కొన్ని అలవాట్లు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఆకర్షిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు ఆ 7 పవిత్రమైన అలవాట్ల గురించి మనం తెలుసుకుందాం. ఈ అలవాట్లు పాటిస్తే మన ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అయితే అలవాట్లేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి అలవాటు, నిద్ర లేవగానే భూమాతకు నమస్కారం చేయాలి. మనకు ఆశ్రయం ఇచ్చే భూమిని కాళ్ళతో తాకే ముందు కృతజ్ఞత చెప్పడం గొప్ప సంస్కారం. రెండవ అలవాటు, మీ అరచేతులను చూసి కరాగ్రే వసతే లక్ష్మి, కరాగ్రే వసతే లక్ష్మి అనే శ్లోకాన్ని భక్తితో జపించండి. దీనివల్ల మనసులో సానుకూల భావన ఏర్పడుతుంది. మూడవ అలవాటు, ఇంటిని పరిశుభ్రంగా ఉంచండి. ప్రత్యేకంగా ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని నమ్మకం. నాలుగవ అలవాటు, ఉదయం దీపం వెలిగించండి. ఒక చిన్న నూనె దీపం కూడా ఇంట్లో ప్రశాంతతను పెంచుతుంది. దీపం వెలుగు అజ్ఞానాన్ని తొలగించే సంకేతంగా భావిస్తారు. ఇప్పుడు ఐదవ అలవాటు, తులసి మొక్కకు నీరు పోసి నమస్కారం చేయండి. తులసి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనదని పెద్దలు చెబుతూ ఉంటారు. తులసి ఉన్న ఇల్లు పవిత్రంగా ఉంటుందని మన విశ్వాసం. అయితే ఆరవ అలవాటు, ఇంట్లో పెద్దలకు నమస్కారం చేయండి. వారి ఆశీర్వాదం కంటే గొప్ప సంపద మరొకటి లేదు. ఆశీర్వాదం జీవితంలో ఎన్నో అడ్డంకులను తొలగిస్తుంది. ఇప్పుడు ఏడవ అలవాటు, రోజును మంచి ఆలోచనలతో ప్రారంభించండి. ఎవరిని ద్వేషించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా దైవ స్మరణతో పనిని మొదలుపెట్టండి. ఈ 7 అలవాట్లు కేవలం మన సంపద కోసమే కాదండి, మన జీవితంలో ప్రశాంతత, ఆనందం, సానుకూలత పెరగడానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. అయితే దేవుడి అనుగ్రహం కేవలం పూజల వల్ల మాత్రమే కాదు, మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనుల వల్ల కూడా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఈ వీడియోను పంచుకోండి. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈ వీడియోను ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.